హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పండు కాయ గురించి తెలుసుకుందాం. దీనిని వెలగపండు లేదా వెలగకాయ లేదా బేల అని పిలుస్తారు. ఇవి పైన చెక్కు రూపంలో వుడ్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని వుడ్ యాపిల్ అని కూడా అని పిలుస్తారు. దీని చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పండు కనుక మీరు తెచ్చుకొని తింటే దీంట్లో చాలా మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు యొక్క ప్రయోజనాలు: యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో పెప్టిక్ అల్సర్లు మరియు హెమోరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలను చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి యొక్క మంచి ఉండడం వల్ల ఈ చక్క యాపిల్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది. నిర్విష్కరణ: ఈ పండు రక్తశుద్ధి మరియు విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయం మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా తోడ్పడుతుంది. చెక్క యాపిల్ గుజ్జుని తీసుకుని చక్కగా పంచదార కానీ బెల్లంలో కానీ కలుపుకొని తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటీస్ నివారణకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది కోమల్లో కనిపించే ఫెరోనియం గమ్ రక్తంలో చక్కెర స్థాయిని నివర్తించడంలో సహాయపడుతుంది. యాంటీ మైక్రోబైల్ లక్షణాలు కూడా దీంట్లో ఉన్నాయి. బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. యాంటీ మైక్రోబైల్ లక్షణాలు కూడా ప్రదర్శిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు: ఫుడ్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ వుడ్ యాపిల్ మనం నేరుగా అన్న తీసుకోవచ్చు, లేదా పంచదార కానీ బెల్లం కానీ కలిపి అన్న తీసుకోవచ్చు, లేదా పచ్చడి కింద చేసుకున్నా తినవచ్చు, లేదంటే ఇది వెలుగుపండు పెరుగు పచ్చడి కింద కూడా చేసుకుని తినవచ్చు. మనకి ఇది తినాలని ఉంటే చాలా విధాలుగా తినవచ్చండి. ఇది తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కంపల్సరీ ఈ వెలగపండుని మనం ఈ సీజన్లో దొరికితే ఆ సీజన్లో తెచ్చుకొని కంపల్సరీ వాడుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకి దీని పండు ఈ కాయ గురించి అసలు అది ఏమీ తెలియదు. దీని పేరేమిటో కూడా తెలియదు. మీరు ఏ విధంగా పిలుస్తారో, మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వెలగపండుని చాలా పుష్కలంగా ఉన్నాయి. మనం వెలగపండు అని వేరు తీసి పడేయకూడదు. చక్కగా తెచ్చుకొని మనం వినాయక చవితికి పాలికి కడతాం కదా, 4 కడతాము. 4 తెచ్చుకొని చక్కగా పండితే పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని తినచ్చు, లేదంటే పచ్చడిగా రూపంలో కానీ తయారు చేసుకోవచ్చు. మీరు ఎలా తయారు చేసుకున్నారో, అవి ఎలా వచ్చిందో, ఎలా తిన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనివల్ల ప్రయోజనానికి ఏమన్నా తెలిస్తే మాకు ఇంకా తెలియజేయండి. మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఇంకా తెలియజేస్తాను. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీరు చూసిన ఈ పండు కోసం మిగతా వారు కూడా తెలుసుకుంటారు. షేర్ చేయడం వల్ల మీకున్న వాళ్ళ కోసం మీకు తెలిసినవి వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను పెట్టే వీడియోలన్నీ మీకు చేరుతాయి. కంపల్సరీ ఒకళ్ళని మెచ్చుకునేది కానీ, ఒకళ్ళని మనం ప్రోత్సహించేది కానీ మీకు ఏ రూపంలో అయినా మాకు ఈ రూపంలోనే తెలుస్తుంది. మీరు ఎవరికైనా ఇవి విషయాలు తెలియజేయాలన్నా చక్కగా కామెంట్ రూపంలో కానీ, షేర్ రూపంలో కానీ తెలియజేయండి. మనకు తెలిసినవి తెలుసుకున్నవి మిగతా వాళ్ళకి షేర్ చేయడంలో వాళ్ళు కూడా తెలుసుకున్న వారు అవుతారు. మీలో ఈ వెలగపండు గురించి ఎంతమందికి తెలిసిన వారు దాన్ని ఏమని పిలుస్తారు, మీ ఊళ్ళో ఏమని పిలుస్తారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం పిల్లలకు యాపిల్, దానిమ్మ, నారింజ, అరటిపండు వీటి గురించి చెప్తాం, కానీ ఈ వెలగపండు గురించి అసలు చెప్పం. ఈ వెలగపండు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళకి చెప్పి తినిపిస్తే వాళ్ళ జీవితంలో అవి తినకుండా ఎక్కడ ఏది మిస్ చేయకుండా అన్నీ తింటూ ఉంటారు. ప్రతి దానిలోనూ ప్రతి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. మన జీవితంలో అన్నీ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రకృతి నుంచి ఇచ్చే ప్రతి పదార్థం కూడా మనం తీసుకోవాలి. ప్రతి చెట్టు నుండి వచ్చే ప్రతిదీ కూడా మనం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనం అలాగే పిజ్జాలు, బర్గర్లు తినడం వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఈ ఫ్రూట్స్కి ఇచ్చే పిల్లలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ వీటిని గురించి మనం తెలియజేసి చెప్పి వాళ్ళ చేత తినిపిస్తే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా పెరుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.